మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న VA ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. భారత్ ఈ ఏడాది ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచ దేశాలకు భారత్ తన సత్తాను చాటిందని మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారు. దేశ భద్రత నుంచి క్రీడా మైదానాల వరకు, సైన్స్ ల్యాబ్ల నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికల వరకు భారత్ ప్రతి చోట తన ప్రభావం చూపిందని పేర్కొన్నారు. మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ ఏడాది భారత్ ఎన్నో ఘన విజయాలు సాధించిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచిందని, నేటి భారత్ తన భద్రత విషయంలో రాజీ పడబోదనే విషయాన్ని ప్రపంచానికి చాటిందని చెప్పారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఈ ఆపరేషన్ గర్వకారణంగా మారిందన్నారు. వందే మాతర గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు కూడా దేశ ప్రజల్లో ఇదే స్ఫూర్తి కనిపించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మహాకుంభమేళాను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని పేర్కొన్నారు. అయోధ్య రామాలయంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి హిందువును గర్వపడేలా చేసిందని చెప్పారు. క్రీడల పరంగానూ ఈ ఏడాది చిరస్మరణీయమని మోదీ పేర్కొన్నారు. 12 ఏళ్ల తర్వాత టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు ICC ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకుందని, మహిళల క్రికెట్ జట్టు మొదటిసారి వన్డే ప్రపంచ కప్ గెలుచుకుందన్నారు. మహిళల అంధుల జట్టు T20 ప్రపంచ కప్ ను గెలుచుకొని చరిత్ర సృష్టించిందని గుర్తు చేసుకున్నారు. అంతరిక్ష రంగంలోనూ ఈ ఏడాది భారత్ తన ప్రతిభను చాటుకుందని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్లాను ప్రధాని మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల పట్ల గొప్ప ఉత్సాహం చూపించారని చెప్పారు. యువశక్తే భారత ప్రధాన బలమన్న ప్రధాని స్టార్టప్, అగ్రికల్చర్, ఫిట్నెస్ అంశాల్లో యువత ఆవిష్కరణలు బాగున్నాయని కితాబిచ్చారు. ఈ दिनों में साल 2026 दस्तक देने वाला है. 2025 ने हमें ऐसे कई पल दिए जिन पर हर भारतीय को गर्व हुआ. देश की सुरक्षा से लेकर खेल के मैदान तक, विज्ञान की प्रयोगशालाओं से लेकर दुनिया के बड़े मंचों तक भारत ने हर जगह अपनी मजबूत छाप छोड़ी. इस साल ऑपरेशन सिंदूर हर भारतीय के लिए गर्व का प्रतीक बन गया. दुनिया ने साफ देखा, आज का भारत अपनी सुरक्षा से कोई समझौता नहीं करता. ऑपरेशन सिंदूर के दौरान देश के कोने कोने से मां भारती के प्रति प्रेम और समर्पण की तस्वीरें सामने आई. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురంలో ప్రాచుర్యం పొందిన లేస్ క్రాఫ్ట్ గురించి మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. తరతరాల నుంచి మహిళలే ఈ అరుదైన లేస్ క్రాఫ్ట్ ని కాపాడుతూ వస్తున్నారని, ఇప్పుడు కొత్త హంగులను చేర్చి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాబార్డుతో కలిసి కళాకారులకు కొత్త డిజైన్లు, నైపుణ్యాలు నేర్పిస్తోందని ప్రధాని వివరించారు. ఆంధ్రప్రదేశ్ के नारसापुरम जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है. ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है. आज इस परंपरा को एक नए रंग रूप के साथ आगे ले जाया जा रहा है. आंध्र प्रदेश सरकार और नाबार्ड मिलकर कारीगरों को नए डिजाइन सिखा रहे हैं, बेहतर स्किल ट्रेनिंग दे रहे हैं और नए बाजार से जोड़ रहे हैं. नारसापुरम लेस को GI टैग भी मिला है. आज इससे 500 से ज्यादा प्रोडक्ट्स बन रहे हैं और 250 से ज्यादा गांवों में करीब 1 लाख महिलाओं को इससे काम मिल रहा है. ఈ ఏడాది దేశ ప్రజలు ఏ విధంగా ఐక్యత, సామరస్యంగా ఉన్నారో అదే విధంగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.